something would have taken place, who is responsibility? So కాబట్టి నేను అడుగుతా ఉన్నాను, we demand your explanation why they did not provide the security. అలాగనే బందోబస్తు అనేది ఒక అధికార పార్టీకే కాదు కదండి. బందోబస్తు అనేది అన్ని పార్టీస్కి ఇవ్వాలి అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్. ఎక్కడైతే జనం వస్తారో, జనం గుమిగూడతారో, వేల సంఖ్యలో జనం వస్తారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు ఆ మినిమం బాధ్యతని కూడా కనీసం వారి యొక్క ఫిజికల్ సంరక్షణ కోసం కూడా, వాళ్ళ యొక్క సెక్యూరిటీ గురించి కూడా ఎందుకు పోలీసులు ఆలోచించలేదు అనే దాని మీద ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ అంటా ఉన్నారు ఎన్నికల కోడ్ అని. మీరు చూసినట్టయితే మేము దీనికి లోబడే మా యొక్క కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. ఎక్కడా కూడా మేము యాడ్ ప్రెమిసెస్ లో ఎక్కడ మైకులు పెట్టలేదు. మేము ప్రెస్ మీట్ కూడా, మీడియా వాళ్ళు అందరూ కూడా వచ్చారు, పొద్దున్న చాలా మంది వచ్చారు ఇక్కడ ఉన్న వాళ్ళు. మీరు అందరూ కూడా చూస్తే మీడియా మైక్స్ కూడా అవుట్ ఆఫ్ ది యాడ్, అంటే బయట మనం ప్లాన్ చేసుకుంటాం, బయట పెట్టడం జరిగింది. మీడియాని కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయట యాడ్ ప్రెమిసెస్ లో అడ్రస్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా వైలేషన్ లేదు. అండ్ మోర్ ఓవర్ మీ అందరికి కూడా తెలుసు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. వీఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఎలక్షన్. సో మేము క్లియర్ గా చెప్పాము, ఎక్కడ మా వంతు ప్రచారం కూడా లేదు, ఏమి కూడా లేదు. అయినా కూడా ఈ రోజు మా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకు వస్తే మరి ఇంత అలసత్వం వహించినటువంటి పోలీసుల విషయంలో ఖచ్చితంగా మేము దీన్ని న్యాయ పోరాటం చేస్తాము. దీని న్యాయస్థానాన్ని కూడా మేము ఫ్యూచర్ లో మేము ఖచ్చితంగా ఆశ్రయిస్తాము. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ అధికార పార్టీకి సంబంధించినటువంటి, కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి హైయర్ అఫీషియల్ ఎవరైతే ఉన్నారో పోలీస్ వారికి మేము డిమాండ్ చేస్తున్నామో, మీరు ఖచ్చితంగా దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మేము